మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. పేదల ఇండ్లు కూల్చకుండా పనులు చేయాలన్నారు. మూసీ ప్రక్షాళనపై మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరే శ్రీరామ్తో తమ పార్టీ నేతలతో అవగాహన కల్పించామన్నారు. మూసీ నది కలుషితం కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్కువ ఖర్చుతోనే మూసీ ప్రక్షాళన చేయొచ్చన్నారు రామచంద్రరావు. మూసీ యొక్క మీద గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే ప్రభుత్వము ప్రతిపాదించిందో దానికి సంబంధించినటువంటి ఒక విషయం మీద ఈరోజు వెదిరే శ్రీరామ్ గారితో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మా నాయకులకు కార్యకర్తలకు అవగాహన కోసం పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మూసీ ప్రక్షాళనకి మీ వ్యతిరేకం కాదు. కానీ ఎక్కడైతే మూసీ జన్మిస్తుందో వికారాబాద్ అనంతగిరి ఒక ప్రాంతం నుంచి అక్కడి నుంచి ఎక్కడైతే మూసీ కృష్ణా నదిలో కలుస్తుందో ఈ మొత్తం మూసీ బెల్ట్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేకమైనటువంటి ఒక సివరేజ్ వాటరు, డ్రైనేజ్ వాటరు ఈ మూసీలో కలిసి ఇండస్ట్రియల్ వేస్ట్ కలిసి ఇది ప్రవహిస్తూ ఈరోజు నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా, అదే సూర్యాపేట జిల్లాలో వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఒక పంటలు కూడా నష్టమై అక్కడ తాగునీరు కూడా ఫ్లోరైడ్కు గురైపోయి ఈరోజు ప్రజలు అక్కడ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రక్షాళన జరిగితే మొత్తం మూసీ నది మీద జరగాలి. ఈ 55 కిలోమీటర్స్ టచ్ కాదు. కాబట్టి ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో సెంట్రల్ వాటర్ కమిషన్తో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఏవైతే మనకు గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారము భారతీయ జనతా పార్టీ ఒక కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. 1,50,000 కోట్లు కాదు, తక్కువలోనే, ఇంకా తక్కువ, చాలా తక్కువలోనే ఈరోజు మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మూసీ ప్రక్షాళనలో ఈరోజు అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మీ డిపిఆర్ కన్నా మేము ఇచ్చే ప్రతిపాదన బాగుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుతుంది ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ని, అదేవిధంగా ప్రజల్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంస్థల్ని కూడా ఒకసారి కూర్చొని మాట్లాడి ఎక్కడైతే బఫర్ జోన్లో లీగల్గా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని కూల్చకుండా, ఎక్కువ ఇళ్ళు పోకుండా, సాబర్మతి ఏదైతే రివర్ ఫ్రంట్ కానీ ప్రపంచంలో అనేకమైన రివర్ ఫ్రంట్ జరిగినాయి, వాటికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో కూడా మూసీ ఫ్రంట్ చేయొచ్చు మనం. కానీ ప్రభుత్వము ఏ కారణం వల్ల తెలియదు కానీ దీని డిపిఆర్ దాంట్లో ఉన్నటువంటి వ్యయము చాలా పెద్ద పెట్టింది. అంత అవసరం పడదు. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని మాత్రం డిస్ప్లేస్ చేయకండి. ముఖ్యంగా మధుబన్ పార్కులో ఉన్నటువంటి ఒక ప్రజలకు ఈరోజు వాళ్ళ మధ్యవర్తి తరగతులకు వారందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారు